కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. యాక్టర్ బై మన ప్రియదర్శన్ గారు అండ్ సాయి కుమార్ గారు, రోషన్ గారు, శ్రీదేవి గారు, శివాజీ గారు, ఇలా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి ఫిలిం లో. మీరు చూసారు ట్రైలర్ చూసిన వాళ్ళైతే ఫిలిం ఎలా ఉంటుంది అంటే ఎటువంటి కాన్సెప్ట్ తో ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటుంది. మెయిన్ గా ప్రీమియర్ అయితే ప్రీమియర్స్ పడ్డ తర్వాత నేను ఫిలిం చూడడానికి వెళ్ళాను. సో చూసాను. చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే బాగుంది భయ్య, ఫిలిం బాగుంది. ఓవరాల్ గా మంచి ఫిలిం చూసాము అన్నట్టయితే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుందని మాత్రం పక్కా చెప్పగలుగుతాను. సో స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక మొక్కలు మాట్లాడుకొని కొంచెం డెప్త్ వెళ్దాం అన్నట్టు రివ్యూలకి. మెయిన్ గా మాట్లాడుకుంటే ఇక్కడ చంద్రశేఖర్ అనే ఒక పిల్లవాడు భయ్య, తను ఇంటర్ ఫెయిల్ అవుతాడు. అయితే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా జాబిలా అనే ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తారు అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇలా లవ్ చేసిన తర్వాత తనకు రిలేటెడ్ అయిన మంగపతి అనే మన శివాజీ క్యారెక్టర్, సో తన క్యారెక్టరు ఆయన మీద కేసు పెడతాడని చెప్పుకోవచ్చు. ఆ పిల్లాడి మీద పాక్సో కేసు అని ఒకటి పెడతాడు. సో పెట్టిన తర్వాత ఏమైంది అసలు కోర్టులో అసలు ఏం జరిగింది ఏందన్నది మీరు ఎంటైర్గా సెకండ్ హాఫ్లో అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. దీంట్లో మన ప్రియదర్శి గారి ఇన్వాల్వ్ అయిన తర్వాత కేసు అనేది ఎలా బిగిన్స్ అయింది అనేది మీరు చూస్తాము సెకండ్ హాఫ్లో మెయిన్గా మాట్లాడుకుంటే. ఓకేనా, ఇది మనము ఆఫ్టర్ ది ఇంటర్వెల్ సీన్స్లో చూస్తాం మెయిన్గా చెప్పుకోవాలంటే. అంటే ఫిలింలో సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా హైప్ ఇచ్చే సీన్ అయితే ఉంటుంది భయ, నిజం చెప్పాలంటే ఒక దగ్గర. సో అది మీరు ఎక్కడ అనేది ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మగపతి అనే క్యారెక్టర్ అన్న కదా ఇక్కడ మన శివాజీ గారి క్యారెక్టర్, నేను బిగ్ బాస్ లో చూసాను భయ తనకి. అంటే ఇప్పుడు ఆ తర్వాత నేను ఎటువంటి సినిమాలలో ఏం చూడలేను. అంటే అది 90s కిడ్స్ అని వచ్చింది, అది ఓకే అనిపించింది. కానీ ఇటువంటి అంత క్రూయల్ గా అంత భయపెట్టేలా అంత షేక్ చేసేలా ఆ క్యారెక్టర్ మాత్రం ఈ ఫిలిం లోనే చూసాను. మన శివాజీ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే అలా ఉంటుంది భయ, తన క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే. సో మీరు చూస్తే ఎటువంటి వైబ్స్ వస్తే మీ ఒపీనియన్ లో మీకు తెలుస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే మన ప్రియదర్శి గారి ఆ కోర్టులో జరిగే మెయిన్ గా సీన్స్ మనకి చాలా రియలిస్టిక్ అయితే తీసారన్నది అర్థమవుతుంది. కోర్టులో చూపెట్టే సీన్స్, ఆ తర్వాత కోర్టుకు ముందుగా స్టార్ట్ అయ్యే బిగినింగ్ స్టేజ్ లో మనకి ఏం జరుగుతుంది అనేది అవన్నీ చూపెడతారు భయ, మీకు తెలుస్తుంది ఫిలిం చూస్తే. అవి కానియచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, మన ప్రియదర్శన్ గారి కేసు వాదించేటప్పుడు అక్కడ చిన్న టైప్ హిలారియస్ కామెడీ కూడా సమ్వాట్ వర్కౌట్ అయింది అన్నట్టు అనిపించింది. అది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఫిలిం అయితే ఈ విధంగా అయితే నడుస్తుంది భయ ఓవరాల్ గా. ఇక ఫస్ట్ హాఫ్ గురించి వద్దామా, ఇదంతా సెకండ్ హాఫ్ వద్దు. ఇక క్లైమాక్స్ ఏం జరిగిందని ఫిలిం చూసి తెలుసు. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా లవ్ స్టోరీ పార్ట్ ఏం లేదు. నేను చెప్పాను కదా తను ఒక పార్ట్ టైము లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కథలెన్నో చెప్పాము. ఆ సాంగ్ అదంతా వేరే లెవెల్ ఉంటుంది. సాంగ్ అయితే మన విజయ్ బుగ్గాని గారి సాంగ్ బాయ్, ఇది చాలా అంటే చాలా బాగుంటారు నిజం చెప్తే. వినసొంపు అయితే ఉంది యాక్చువల్లీ, చాట్ బస్టర్ అయింది సాంగ్ మనకు రిలీజ్ అయిన తర్వాత. ఇక ఫిలిం లో చూసిన తర్వాత ఇంకా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అదంతా బాగుందని. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే భయ, మెయిన్ గా ఫిలిం ని చూడడానికి పాయింట్ ఏమైనా ఉందా అంటే ఆ కోర్ట్ లో జరిగే సీన్స్ కానీ అవైతే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే బిల్డ్ చేస్తా అని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ పోలీస్ సీన్స్ అవన్నీ అక్కడ ఎమోషనల్ గా పార్ట్ కూడా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు, నాకైతే ఎమోషనల్ పార్ట్ ఓకే అనిపించింది. మరీ అంత అనిపించకపోయినా ఇది జస్ట్ ఓకే అనిపించింది అని చెప్పి. ఇంకా మన నాని గారి గురించి చెప్పుకోవాలా, ఈ ఫిలిం గనక అట్లా అనిపిస్తే హిట్ 3 ఫిలిం చూడకండి అని డైరెక్ట్ వాడికి తెచ్చేసింది అని చెప్పొచ్చు ఆ స్టేజ్ పైన. సో అది మీకు తెలిసే ఉంటది. అండ్ అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. అండ్ మన రోహిణి గారి ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంత ఎక్కువ ఉండే స్కోప్, కాకపోతే ఒక దగ్గర చెప్పే మాటలు మాత్రం కొంచెం పాజిటివ్ వైబ్స్ లో కొంచెం బాగా అనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు. సో అదన్నట్టు. అండ్ ఓవరాల్లీ ఇదన్నట్టు కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.